ఎలినో వల్ల పైర్లు ఎండిపోతున్నాయి, వర్షాలు పడట్లేదు, బోర్లు కూడా ఎండిపోతున్నాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. అసలు ఎలినో అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని తెలుసుకునే ముందు వర్షాలు ఎలా పడతాయో మనం తెలుసుకుందాం. మనకు సాధారణంగా వర్షాలు నైరుతి ఋతుపవనాల నుంచి పడతాయి. ఖరీఫ్ సీజన్లో నైరుతి ఋతుపవనాలు అంటే నైరుతి దిశగా వచ్చేటువంటి వర్షాలు, కాబట్టి దీన్ని నైరుతి ఋతుపవనాలు అంటారు. అయితే ఇవి ఎలా పడతాయంటే దీన్ని తెలుసుకునే ముందు మనకు ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు మనకు ఎండలు తీవ్రంగా ఉంటాయి. దాంతో భూమి వేడెక్కుతుంది, ఇక్కడున్న గాలి కూడా వేడెక్కుతుంది. ఇదే సమయంలో మన దక్షిణాది కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతుందంటే అక్కడ వేడి తక్కువ ఉంటుంది. అలాగే పసిఫిక్ ఓషన్లో అంటే అంత పెద్దగా ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో కూడా దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం వల్ల ఈ యొక్క చల్లని గాలి సముద్రం నుంచి భూమి వైపుకి వీస్తుంది. అలా వీచేటప్పుడు వాటిలో తేమను నింపుకొని భూమి వైపుకి వస్తాయి జూన్ జూలైలో. అలా భూమి వైపుకి వచ్చినటువంటి ఆ గాలులను ఆపేది ఏమిటంటే ఈ యొక్క పశ్చిమాన ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, అంటే ఈ కొండలు ఎక్కడి నుంచి వ్యాపిస్తాయంటే తమిళనాడు నుంచి దాదాపుగా గుజరాత్ వరకు 1600 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. అలాగే తూర్పు కనుమల వైపు కూడా ఒక పాయ చీలి వెళ్తుంది. ఆ తూర్పు కనుమలు మనకు తూర్పు దిశలో ఉంటాయి. అయితే పశ్చిమ కనుమలు ఎక్కువ ఎత్తులో ఉంటాయి కాబట్టి ఈ యొక్క కేరళ కానీ ఆ ప్రాంతంలో తమిళనాడులో ప్రాంతంలో మనకు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. అయితే తూర్పు కనుమలు ఎత్తు తక్కువ మరియు గ్యాప్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో మనకు వర్షపాతం తక్కువ ఉంటుంది. వాటి ముఖ్యంగా ఏపీ తెలంగాణకు వర్షాలు తక్కువ ఉంటాయి. అయితే ఈ విధమైనటువంటి విధానంతో మనకు వర్షాలు పడతాయి. ప్రస్తుతం మనం మనుషులు చేసిన తప్పిదాల వలన కానీ లేకపోతే నాగరికత వలన కానీ కాలుష్యం పెరిగి మనకు వాతావరణంలో మార్పులు వచ్చి పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ పెరగటం వల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి చల్లగాలి బదులు ఆ గాలిలో తేమ లేని మేఘాలు భూమి మీదకి వస్తున్నాయి. దానివల్ల మనకు వర్షాలు పడట్లేదు, లేదా పడ్డ వర్షం కొద్దిగా పడుతుంది, లేదా ఏదో ఒక ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షం పడుతుంది, లేదా వర్షానికి గ్యాప్ వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులు కంది మరియు పత్తి, రకరకాల పంటలు, సోయా ఇలాంటి పంటలన్నీ కూడా వేసుకున్నారు. ఈ పంటల్ని ఎలా రక్షించుకోవాలో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ పంట పూర్తిగా ఎత్తిపోతే మీరు కొర్ర, సజ్జ, సాములు లాంటి పంటలు వేసుకుంటే ఈ యొక్క బెట్ట నుంచి కొంతవరకు దిగుబడి తీసుకోవచ్చు.